దేవుని నామానికి వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని కూడా, వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక మాట అడుగుచూ ఉన్నాను. ఈ వీడియోలు చూసి మరి అవి ఎవరికి కూడా షేర్ చేయకుండా ఏదో ఒక 2-3 మాటలు విని ఎమ్మటే కట్ చేస్తూ ఉన్నారేమో. మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే ఆ పని పూర్తయిందాక కూడా మీరు దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. అది మీ పనే కావచ్చు, మీరు వెళ్ళే వేరే చోట పనే కావచ్చు. అది మీరు ఇంకా అన్యులే అయితే మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్ళొచ్చు. చివరి దాకా మరి చూస్తూ దాని భావం అనేది, దాని వివరణం అనేది అర్థమవుతుంది. ఇది కూడా అంతే. ఏదో చెప్తారులే కాదు. ఈ వాక్యం ద్వారా, ఈ సేవకుల ద్వారా నాతో ఈరోజు ఏం మాట్లాడతావని నువ్వు దాన్ని ఆన్ చేయాలి. అప్పుడు నీతో మాట్లాడే నీతో ఏం మాట్లాడాలో అదే మాటలు మాట్లాడతాడు. ఆ టైంలో ఆ మాటలను అక్కడ పెడతాడు. నువ్వు ఏ ఉద్దేశం చేత నువ్వు చూస్తున్నావో దేవుడు తెలుసు. అది నీకే మాటలు కావాలో నువ్వు చూస్తూ ఉండంగా, యూట్యూబ్లో ఇంకా ఫేస్బుక్లో ఏదైనా కానీ నువ్వు చూస్తూ ఉండంగా నీకు కావలసిన మాట నాకు దొరుకుతుంది. దాన్ని నువ్వు డిస్కనెక్ట్ చేయకుండా దాన్ని నువ్వు చూసినట్టయితే దేవుడు నీతోనే మాట్లాడతాడు. అది అందరూ మరి ఈ వీడియోలు ప్రతిరోజు చూస్తూ ఉన్నారని, రోజు ఒక వీడియో వస్తూనే ఉంటుంది. చూడండి, బలపడండి, అనేకమైన షేర్ చేయండి, వీలైతే లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు ఆ లైక్ చేయటం వల్ల అనేకమైన బిడ్డలకి అది యూట్యూబ్లోకి వ్యాపిస్తుంది. వాళ్ళు కూడా వింటారు. ఇదేదో నలుగురికి చూపించుకోవటానికి కాదు, ఏం కాదు. కానీ దేవుళ్ళు ఆత్మీయతలో ఇలా నేను కూడా బలపడుతూ ఉంటాను. మీరు కూడా విని మీరు కూడా బలపరుతూ, మీరు పంపించిన వీడియోలు కూడా చూసే వాళ్ళు కూడా బలపరుస్తూ ఉంటారు. క్లిప్ చేయబాకండి. ఏదో ముందులే, ఏదో వాళ్ళ సోదరి వాళ్ళు చెప్పుకుంటారులే అనుకోబాకండి. సేవకుడిని ప్రేమించండి, ఆరాధించకండి, పూజించకండి. సేవకుడు పూజకు అర్హుడు కాదు. ప్రేమించండి. ఎందుకంటే దేవుడి చేత పిలువబడిన సేవకుడు కాబట్టి దేవుడిలాగా చూడండి, సేవకుడిలాగా అంతేలే. కానీ సేవకులు పాదాలు పట్టుకోవటం, పూజలు చేయటం, దేవుడికి చేసినట్టు సేవకుని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. అది తప్పది. సేవకుడు కాదు మీ కార్యాలు చేసేది దేవుడు. దేవుని బట్టి ప్రార్థన చేయండి, అంతేలే. కానీ సేవకుడు రేపు మీలాగనే సేవకుడు చనిపోతాడు. మనము అందరం చనిపోతాం. అందరికి ఉంది చావు. ఎవరికి లేదు చావు? హానోకు, ఏలియా చావలేదా? ఎవరన్నారు చావలేదని? కొనిపోబడ్డారు. వాళ్ళు కొనిపోబడ్డారు. ఎక్కడ కొనిపోబడ్డారు? చనిపోయారు వాళ్ళు. కానీ వాళ్ళు అందరూ కూడా అందరూ వెళ్ళిన చోటికి ఇప్పుడు వాళ్ళు వెళ్ళినది ఏంటంటే హానోకు, ఏలియా వాళ్ళు ఆరోహణమయ్యారని చెప్తూ ఉన్నారు. దాని నిమిత్తం నేను ఒకరోజు వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకున్న సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. అది మృతుల లోకంలో నిలిచి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నెమ్మది పొందే స్థలంలో మాత్రమే వాళ్ళు ఏలియా, హానోకు ఉన్నారు. ఇదైతే ఇప్పుడు స్పష్టంగా చెప్తాను, అంతే. దాని వివరణ కావాలంటే
మళ్ళీ ఒక వీడియో చేసి దానికి ఇద్దరి గురించి పెట్టేస్తాను, చూడండి. ఇప్పుడైతే వాళ్ళు నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. ఇంకా మరి ఇప్పుడు సిలువలో పలికిన రెండవ దొంగ ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాం? ఆయన కూడా ఆడే ఉన్నాడు. నేడు నీవు కూడా నాతో పాటు పరదేశిలో ఉంటావన్నా. ఆయన మనిషే, దొంగ కూడా మనిషే. ఆయనకు కూడా శరీరం ఉంది, ఆయనకు కూడా రక్తం అంతా అనుకుంది. ఆయన దేవుడు కాదు. ఎవరు కూడా ఈ రోజు దాకా కూడా ఆయన చూసిన నాదుడు లేడు, పరలోకానికి వెళ్ళిన వారు లేరు. ఇంకా ఎవరు కూడా, ప్రతి ఒక్కరు ఈ లోకంలో చనిపోతున్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మలోకంలోనే నెమ్మది పొందే స్థలంలోనే ఉన్నారు. ఇంకా ఈ నెమ్మది పొందే స్థలమునికి ఎందుకు వెళ్తూ ఉన్నారంటే, మనకి 2 మరణాలు ఉంటాయి. ఇక్కడ ఈ లోకంలో ఒక మరణము, అక్కడి నుంచి ఆయన సింహాసనం ఎదుటికి మృతుల లోకం. ఇప్పుడు మనం చనిపోయి నెమ్మది పొందే స్థలంలో ఉన్నాం. మృతుల లోకంలో నుండి మనకి అప్పుడు ఆయన మనల్ని అక్కడ మహిమ శరీరముగా మనల్ని దర్శించి మన రూపాలను మన మహిమ చేత నింపబడుతూ ఆయన సింహాసనం మీద మహిమ శరీరులుగా నిలబడి అప్పుడు మనము తీర్పులో నిలబడతాం. అప్పుడు మనము ఎవరు ఎటు వెళ్ళాలనేది అప్పుడు తెలియపరుస్తుంది. ఇంకా ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందంటే, ఆయన రాకడ రావాలి అంటే ఈ లోకంలో ఎవరు ఉండకూడదు ఈ లోకంలో. అందుకే అందరూ ఒక్కసారి పోతారు, ఒకళ్ళు వెనక ముందు కాదు, అందరూ ఒక్కసారి పోతారు. అంతేలే కానీ నువ్వు వెనకాల నువ్వు ముందు వెళ్ళు వెనకంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పోయి కూడా ముందు అక్కడ నిలబడేవాడే. ఆయనకి ఇంకా అగ్నిలో పడవేసేది లేదు. ఎందుకంటే ఒక్కసారి అందరు తీర్పులో నిలబడబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సరే, నేను అది వేరే టాపిక్ వెళ్ళిపోతుంది, దాని గురించి కాదు. ప్రస్తుతానికైతే మనము సాతాను కానీ దుష్టుడు కానీ వెంబడిస్తే మనము ఏ రీతిలో ఆ శోధనలో ఉన్న వ్యక్తిని మనము మన ద్వారా మనకు తగ్గినట్టు మనం ఏం చేయగలము. ఒక మనిషి వేదనలో పడుతుంది, ఆ వాక్యమే మనం ఈరోజు చెప్పుకుందాం. చిన్న కొన్ని మాటలు చెప్పుకుందాం. ఇప్పటికీ దగ్గరికి 10 నిమిషాలు అవుతూనే ఉంది, అలా వెళ్ళిపోతూనే ఉంది. చెప్పుకుంటూ పోతే వేరే ట్రాఫిక్కి వెళ్ళిపోతూ ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మరి సమయంలో ప్రభువా తండ్రి, నీవు నాయన మాతో మాట్లాడు అయ్యా. ఈ యూట్యూబ్లో తండ్రి వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకో. వారు కూడా ఇది విని వారు కూడా బలపరిచి అయ్యా, వాళ్ళు కూడా బలపరిచేటట్టు నీ కృప దయచేయమని కూర్చున్నాం ప్రభువా తండ్రి. ఈ దినము అయా సాతాను శోధన, ఎవరు ఏ బాధల్లో ఉంటే తండ్రి అయా, నువ్వు చెప్పబడబోతున్న ఈ మాటలు తండ్రి, ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ మాటలు విని ప్రతి ఒక్కరు ధ్యానించుకుంటున్నాయన ప్రభా. వాళ్ళు కూడా తండ్రి వేరేనా శోధనలో ఉన్నారేమో, ఆ శోధన నుంచి ఈ రోజున నీ మాటలు విని విడుదల పొందే కృపను భాగ్యము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్, అందరికీ ప్రైజ్ లాడయ్యా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకునిన వెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరుస్తున్న ఈ మాట వినండి.
ప్రతి ఒక్కరు వినండి. ఈరోజు ఒక వ్యక్తి అది సాతాను చేతే అని చెప్పుకుందాం. ఈరోజు ఒక మనిషికి అప్పులున్నాయి. ఆ అప్పుల నుంచి విడుదల పొందుకోవాలి. మరి సాతాను వేస్తున్న అనేకమైన బాణాలు, వాడితో ఎదుర్కోవలసిన అనేకమైన ఏ రీతిలో వాడిని ఎదుర్కోవచ్చో, ఎలా జయించవచ్చో. ఈరోజు నువ్వు సాతాన్ని ఎదుర్కోవాలంటే నువ్వు అన్యుడివే కావచ్చు, ఒక అన్య కుటుంబంలో నిలుచున్న వ్యక్తివే కావచ్చు, ఆ అన్య కుటుంబంలోనే కావచ్చు. ఇంకోటి ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన వారే కావచ్చు. సాతాను వారిని శోధిస్తూ వారిని వెంబడిస్తూ ఉన్నాడేమో. కానీ ఈరోజు ఒక వ్యక్తి మరి శోధనలో ఉన్నప్పుడు ఆ శోధకుడు వారిని శోధిస్తూ ఉన్నప్పుడు నీవు వారి దగ్గరికి వెళ్ళి నీవు సువార్త ప్రకటించాలి. ఏం సువార్త ప్రకటించాలంటే బలపరచబడాలి. వాళ్ళు ఈరోజు సాతాను శోధన వారికి ఎక్కువ దాడి చేస్తూ ఉంటే నువ్వు వారి దగ్గరికి వెళ్ళి అది ఏంటి, ఏమైందా, వాళ్ళ బాధ ఏమిటి, వారి పరిష్కారం ఏమిటి అని నువ్వు వాళ్ళ సమస్య ఏంది నువ్వు తెలుసుకొని, నీకు తెలిసిన ఆ సమయంలో దేవుడు నీకు ఏ ప్రేరేపణ కలగజేస్తూ ఉన్నాడో నువ్వు ఆ ప్రేరేపణ బట్టి నువ్వు దేవుని మాటలు వారికి చెప్పినట్టయితే మొదటిగా నువ్వు వాళ్ళని రక్షించినోడివైతావు. వారు అదే సమయానికి పురుగుల మందు బాటిల్ పట్టుకొని నిలిచి ఉన్నారేమో, చచ్చిపోదాము అనుకున్న వారు ఉన్నారేమో. ఆ టైంలో నువ్వే వెళ్ళావు, దేవుని మాటలు వాళ్ళకి తెలియపరిచినావు, తాగాలి అనుకుని దగ్గర పెట్టుకుని ఉన్నవారు ఉన్నారేమో. కానీ నువ్వు వెళ్ళినచ్చో నువ్వు వెళ్ళాలి అని ప్రేరేపణ కలుగుతుందంటే ఫలానా కుటుంబానికి వెళ్ళు. అప్పుడు వాళ్ళ మరణం నుంచి నీ ద్వారా విముక్తిని పొందుకుంటారు, బ్రతుకుతారు. అదే నువ్వు ఆ సమయంలో ప్రేరేపణ చేసినాక నువ్వు వెళ్ళకపోతే వాళ్ళ సమయంలో మరణిస్తారు. జ్ఞాపకం చేసుకో. నీకు పదే పదే ప్రేరణ కలుగుతుంది అంటే వెళ్ళు. 10 సార్లు అదే ప్రేరణ కలుగుతుంది, వెళ్ళని నీ ఆత్మఘోషణ పదే పదే నీకు తెలియపరుస్తుంటే అది నీ మేలు కోరేవారు కాకపోయినా కీడు కోరేవారు కుటుంబమైనా కానీ వెళ్ళు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. వాళ్ళలో దేవుని ఆత్మ లేదు కాబట్టి వాళ్ళ గ్రహింపు అనేది గ్రహించక వాళ్ళు చెడు ఆలోచనలు కలిగి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. అదే నువ్వు వెళ్ళినట్టయితే దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి ఆ ప్రేరణను గుర్తిస్తున్నావు కాబట్టి నువ్వు వారి కుటుంబానికి వెళ్ళి రక్షించు. అంతేగాని పదే పదే వాళ్ళు ఏమైతే నాకేంది ఏదో అలా ఆలోచన చేయటం వల్ల వస్తుందని నువ్వు అనుకోబాకు. ఒక్క ప్రేరణ నీకు 10 సార్లు 5 సార్లు 2-3 సార్లు వస్తే నువ్వు వెళ్ళు. అది అక్కడ ఏదైనా జరిగినా జరగకపోయినా వెళ్ళి ఏదో అట్లా చూసేనరా అంతే. అక్కడ ఇంకేమైనా జరిగిందనుకో నువ్వు కాపాడిన వాడివైతు, కాపాడిన దానివైతు. జరగకపోతే ఏమో నాకు అట్ట ఆలోచన వచ్చిందని నువ్వు వెంటనే అక్కడి నుంచి సరే ఏదో ఒకటి అవసరం మీద వెళ్ళినట్టు మాట్లాడి వెనక్కి రావాలి. గుర్తుపెట్టుకో, సాతాను 2గా శోధిస్తారు. నువ్వు ఒకసారి ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా నీకు వాళ్ళ గృహానికి వెళ్ళు, వీళ్ళ గృహానికి వెళ్ళు. ఎందుకంటే నిన్ను ఆ టైంలో ఆ ప్రార్థన చేసే టైంలోనే నీకు సాతాను అలాంటి ఆలోచనలు కలగజేస్తూ ఉన్నాడంటే ఇది సాతాను చిత్తం. ఈ సాతానుగాడు నెరవేర్చుకుంటుండేది. ఇక్కడ ప్రార్థన చేస్తున్నా, నువ్వు గంట కేటాయించుకున్నావు, ఆ గంటలో నువ్వు ప్రార్థన చెయ్యి. నీకు ప్రేరేపణ వచ్చిందా, ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళు. ప్రార్థన నీకు సరే పదే పదే నీ ప్రార్థనలో ఆ కుటుంబాన్ని చూపిస్తుండా, ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళు. అది నువ్వు గంట ప్రార్థన అయితే గంట ప్రార్థన చేసుకొని వెళ్ళు.
కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఆ క్షణమే ఆగి చేసి నువ్వు వెళ్ళినట్టే సాతాను నిన్ను గడిపిడి. ఎందుకంటే నేను మోసపోయాను, అలాంటి ఆలోచన కలిగి నేను మోసపోయాను. నేను రీసెంట్గా షేప్ షాప్ అని ఒకళ్ళకు జాయిన్ చేస్తే ముగ్గురికి నేను జాయిన్ అయితే నేను కాకుండా ఇద్దరిని జాయిన్ చేస్తే 10 రోజులకు వారం రోజులకి 3,000 4,000 అట్టా పెంచుకుంటూ నేను వారం మీకు అమౌంట్ పడుతూనే ఉంటుందంటే నేను కూడా ఆశపడ్డా. అని ఇది కూడా ఎలా జరిగిందంటే నేను శుక్రవారం రోజు ఉపవాసం పెట్టి గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక ముగ్గురు వచ్చి డోర్ కొడితే నేనేం చేసినంటే మరి ఎవరో ఏందని పోయి డోర్ తీసినప్పుడు ఇది కూడా ఎవరు పంపించారంటే మా మరదలు పంపించిందంట. ఫలానా మరి మా బావగారు ఉన్నారు, ఇంటికాడ ఉన్నారు, చెప్పండి ఉంటారు ఆయన వచ్చారు. వాళ్ళు ఎవరు పంపించారంటే మీ మరదలు గారు పంపించారు అని చెప్పారు. సరేలే ఏంటంటే ఇలా చెప్పారు. నాకు వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు ప్రేరణ ఎలా వస్తుందంటే నాకు ప్రేరణ కలుగుతుంది. సాతాను ప్రేరేపణ నాకు ఇలా ప్రేరణ చేస్తాడు. ఏమని అంటే జాయిన్ కా. ఇప్పుడు సాతాను ప్రేరణ చేస్తున్నాడు, కానీ నేనేమనుకుంటున్నా దేవుని ప్రేరణ అనుకున్నా. దేవుని ప్రేరణ అనుకుంటున్నా అంటే నేను ప్రార్థనలో ఉన్నా కదా. ఏదైనా ఆ టైంలో ఇది జరిగి కూడా దగ్గరికి ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి కూడా. మరి నేను ఏదైనా దారి చూపించు ప్రభువా అని నేను అడుగుతూ ఉన్నప్పుడు అదే టైంలో వాళ్ళు వచ్చారు. ఏమో దీనివల్ల మరి ఏమైనా మనకి కార్యం జరుగుతుందేమో, దేవుడు మరి ప్రార్థనలో ఉన్నప్పుడు పిలిపించారు కదా అని ఆలోచన చేసుకుంటూ సరే 16,000 ఆ టైంలో 16,000 కడితే 10,000 అంటే బట్టలు అవి వస్తాయి. ఒక 5,000 అంటే 16,000 చిల్లర కట్టినా. మరి ఇంకా ఆ రోజు కట్టినా ఇంకా నేను కూడా జాయిన్ చేయించాలని 2-3 దగ్గర చెప్తే జాయిన్ కాలే, ఎవరు కూడా కాలే. కానీ జాయిన్ కాకపోవటమే మంచిది. నేను లాస్ పోయినా, కానీ వాళ్ళను కూడా నేను ఎందుకు వాళ్ళు కూడా లాస్ చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు ఇది లాస్ అయ్యేది కాదనుకున్నా. వాళ్ళకు కూడా దారి చూపించును నైతనని నేను అనుకున్నా, కానీ నేనే దారిలో తప్పిపోయాననే సంగతి నాకు బుర్రకు ఇంకా చోతలే. అప్పట్లో నాకు సాతాను శోధన ఆ టైంలో ఆవరించి ఉన్నాడు, కానీ గుర్తించలేకపోయాను. ప్రార్థనలో ఉన్నప్పుడు కదా వచ్చారు అని అన్నట్టు వారిని కూడా నాతో పాటు జాయిన్ చేయించుకున్నాను. వాళ్ళని కూడా పెడితే వాళ్ళు కూడా సందర్భంగా వాళ్ళు రాలే. వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళే, కానీ వాళ్ళు జాయిన్ కాలే. సరే జాయిన్ కావట్లేదు ఏంది అని అన్నట్టు నేను అనుకున్నా. కొన్ని రోజుల తర్వాత ఇంకా వాళ్ళు ఎవరు జాయిన్ కావట్లేదు, అట్ట రావటం పోవడం జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళు ఇది ఫేకు, ఇదంతా లాస్ వద్దు ఇలాంటివి యూట్యూబ్లో వాటిలో గూగుల్లో ఇవన్నీ మొత్తం చూస్తే ఫేక్ అని వచ్చింది. ఇంకా అట్లా మోసపోయాను నేను. అలా ప్రార్థనలో ఉన్నప్పుడు అలా మోసపోయాను. కానీ ఎవరో మోసపోబాకండి, ఇలాంటి వస్తువులు ఉంటున్నాయి. దేవుణ్ణి అడగండి. నేను ఆ రోజు ఒక్కసారే మాట ఇచ్చాను. సరే 2 రోజులు ఆగి ప్రార్థనలో పెడతానులే అన్న. దేవునికి కూడా సమయం ఇవ్వలే. నా ఆలోచన అలా ఉంది ఆ టైంలో. అందుకే మీరు కూడా మోసపోబాకండి. ఈ సాతాను ప్రేరణ ఖచ్చితంగా మనల్ని ప్రార్థనలో ఉన్నప్పుడు ఏదైనా అవసరం పనికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి సాతాను అడ్డుపడుతూనే ఉంటాడు. గుర్తుంచుకోండి, మన ప్రార్థన ఎంతో ముఖ్యము. ఇతరుల కోసం మనము ప్రార్థన చేయాలి. ఇతరులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయండి. మీ దగ్గర ఉందా సహాయం చేయండి, లేకపోతే ఏమీ లేదు. ఉంచుకొని కూడా సహాయం చేయకపోతే అది బాధ అనిపిస్తుంది. ఉంచుకొని సహాయం చేయండి, లేకపోతే ఏమీ లేదు. ఎవరికైనా తెలియపరచండి సహాయం చేసే వాళ్ళని. కానీ మీరు మూర్ఖంగా మరి దేవుడి ప్రేరణ మరి సాతాను ప్రేరణ గుర్తించుకోండి. నేను మోసపోయినట్టు మీరు మోసపోబాకండి. ఎందుకంటే దేవుని ఆత్మ మన మీద ఎప్పుడూ ఉండాలి. నేను 2 తలంపుల మీద నిలిచి ఉన్నాను కాబట్టి దేవుని ఆత్మ నేను తెలుసుకోలేకపోయాను. మీరు కూడా అలా కాకూడదని ఈరోజు ఈ వాక్యం మీ ఎదుట పెట్టి ఉన్నాను. మరొకసారి చదువుతాను, గుర్తించుకోండి. సహోదరులారా, ఒకడును ఏ తప్పిదములోనైనను, అంటే ఏ తప్పిదములు అంటే అది వ్యభిచారమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, అప్పుయే కావచ్చు, సాతాను శోధనే కావచ్చు, ఇంకా వారి కుటుంబాలలో శోధన, ప్రతి శోధన కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటే
అన్నట్టు అర్థం దానికి. చిక్కుకొనిన వెడల అంటే వాళ్ళు ఆ వలలో చిక్కుకొని బాధల్లో ఉన్నప్పుడు చిక్కుకున్నటువంటి ఆత్మ సంబంధులైన మీలో, ఆత్మ సంబంధులు అంటే ప్రార్థన పరులు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు ఎవరైనా మంచిగా దేవునిలో నడిచే వారిని గురించి ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు. తాను శోధింపబడుచున్నా అంటే విషయంలో ఇంకొంతమంది అనుకుంటారు ఏమంటానంటే, నేను వాడి దగ్గర పోయి ఇలా చెప్తే వాడి కష్టం నాకు వస్తుందేమో, వాడిది సాతాను ప్రభావం మనకు వస్తుందేమో అని కొంతమంది దగ్గర కూడా వెళ్ళరు. అలాంటి స్థితిలో కూడా ఉన్నారు కొంతమంది, భయపడతారు. వాడు చికాకు చేసినా కానీ, ఏదైనా పీడకలలు, వేరే ఆలోచనలు, మైండ్ తిరిగి ఏదో మాట్లాడుతున్నా, ఏదో సాతాను శోధన వాడికి ఉన్న మాంత్రిక శక్తులు కానీ ఏదైనా కానీ వాడిని బలపరచబడాలి. కానీ మన వాళ్ళని చూసి వాడిని ముట్టుకుంటే మనకు వస్తుంది, మన తగిలిద్దని అనుకుంటారు. దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ. విషయమై కొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకుని రావాలని. అవును కదా, మనం ఇప్పుడు దేవుని మార్గానికి వెళుతూ ఉన్నాం. దేవుని చెంతలో మనం ఉన్నాం. దేవుని ప్రేమను మనం ధరించుకున్నాం. దేవుని ప్రేమను ధరించుకున్నాం. మనం ఎలా ఉండాలి? దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మరి దేవుని ప్రేమ కలిగి మనం ఉన్నాం కాబట్టి నీ ఇరుగు పొరుగు వారు కూడా నువ్వు దేవుని ప్రేమ, వారిని కూడా దేవుని ప్రేమను పంచుతున్నావా? ఆ పంచాలంటే వాళ్ళు ఇబ్బందులో ఉన్నప్పుడు తెలుసుకోవాలి, ఏమైంది, ప్రార్థన చేస్తాను, సరే నువ్వు చేయమంటే నేను చేస్తాను, నీ ఇష్టం అది అని వాళ్ళకి తెలియపరచబడితే అవును ఎంత మంచి మనసు, దేవుని బిడ్డలు ఇలా ఉంటారా అని వాళ్ళ ఆలోచన వాళ్ళకి కలిగి ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా వాళ్ళ హృదయాలు కూడా దేవుని వైపు తిప్పుబడతా ఉంటాయి. కానీ ఒక్కసారి నువ్వు ఈరోజు రా మందిరం అంటే వాళ్ళు ఎవరు రారు. నీ మంచి మనసు వాళ్ళు చూడాలి. నీ ప్రేమ వాళ్ళు చూడాలి. దేవుని ప్రేమ నీలో వాళ్ళు చూడాలి. అప్పుడు నేను నమ్ముతారు. దేవుని ప్రేమ నీలో లేకపోతే వాళ్ళు ఏమి నమ్ముతారు? నమ్మరు కదా ఎవరు కూడా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ప్రతి విషయంలో కూడా నువ్వు దీవించబడుతూ ఉంటావు. అన్ని విషయంలో కూడా దేవుడు నీ ముఖం పైన ఒక వెలుగు అనే ఒక ప్రకాశం అనేది వెలుగు ఉంటుంది నీ పైన ఎప్పుడు కూడా. ప్రేమ నీ దేహంలో నుంచి ఒక ప్రేమ అనేది బయలుస్తూ ఉంటుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా మనస్ఫూర్తిగా వినేవాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు నువ్వు కానీ నేను కానీ ఎవరికి వెళ్ళబెట్టున్నాం? దేవుని ప్రేమను ధరించుకొని ఇతరులకు మనము చెప్పే మాదిరిగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం ఏ కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నామో, దేవుని మాటలు తెలియపరుస్తున్నామో వాళ్ళు దీవించబడతారు. మూర్ఖంగా ఉండబాకండి. దేవుణ్ణి మనం ఏ విధంగా ప్రేమిస్తున్నామో నీ ఎదుటి వారిని కూడా ప్రేమించమంటున్నాడు. దేవుడు కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అంతేలే కానీ నీ ఇంటి పక్కన వాళ్ళకి నీకు వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఉండకు. నువ్వు వారిని ప్రేమించినట్టయితే దేవుడు నిన్ను ఇంకా బలముగా ప్రేమిస్తాడు. అలాంటి ఆత్మ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉంటేనే మనం ప్రతి విషయంలో కూడా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. యుగాలు కూడా మనం ఆయన సన్నిధిలో ఇంకా మనకు కావలసిన దీవెన ఆశీర్వాదం నిండుగా మేలుగా వస్తూ ఉంటాయి. అలాంటి కలిగి ఉండాలి మనము. ఇంకా వచనాలు ఉన్నాయిలే కానీ మళ్ళీ కొన్ని దగ్గరికి మామూలుగా ఇలా చెప్పుకుంటూ పోతా. సంఖ్యాకాండం, ఎవరిని విరోధముగా మాట్లాడకుండా వారును బాధపడుతుంటే వారిని నీ పుట్ల ఎలా చెప్పుకున్నారు అంటే సంఖ్యాకాండము 12:1 ఆ వచనం ఉంది. నెహెమ్యా గ్రంథంలో కూడా ఉన్నాయి. కానీ సమయం అయిపోతుంది. మరి ఇది ఏమనుకోబాకండి, ఇంకున్నాయి దాని రిఫరెన్స్ ఇంకా ఉన్నాయి. మరి ఇప్పటిదాకా నేను చెప్పిన మాటలు అర్థమైందని నేను నమ్ముచూ ఉన్నాను. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాము. మా టీం వారు కూడా ఉన్నాము, మీరు అందరం కలిసి ప్రార్థన చేస్తాము. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను, ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. దేవా మరి సమయంలో తండ్రి మీరు దర్శించి ఈ సమయంలో ప్రభా ఈ లేఖన భాగంలో నుంచి ప్రతి మాటలు కూడా మాతో మీరు మాట్లాడినందుకు అతని చిన్ని మాటలు ప్రభాతని స్తోత్రిని ప్రేమగా అతని మాలో తను మీరు పంచుకుని ప్రభాతని స్తోత్రిని ఇంకా నేను బలపరిచి నీ శక్తి చేత అనేకమైన తండ్రి లేఖన భాగంలో నుంచి మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రభా మీరే దర్శించినని ప్రభా ఇంకా అనేకమైన వీడియోల ద్వారా మీరు మాట్లాడమని యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.